దూరాదాకర్ణ్య విశ్వ ప్రసృమ రమహసో వీరరుద్రస్య జైత్ర ప్రస్థానారంభేరి నినదమరి నృపా పూర్ణ కర్ణజ్వరాత్తా ఆరుహ్యాద్రీన్ విశంతో గహనమతిమపాత్ కంటకాకృష్టకేశ త్రాయధ్వం ముంచతేతి ప్రతి నృపతి దియా పాదపాన్ ప్రార్థయంతే. వీరరుద్రుడు యుద్ధభేరిని మోగించాడు. ఎక్కడో మోగించాడు. ఆయన నగరంలో మోగించుకున్నాడు రావటానికి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి ఆ శబ్దం వినపడింది. ఇది ఏమిటి అనుకున్నారు? వీరరుద్రుడు జైత్రయాత్రలకి ప్రయోగించినటువంటి భేరి, ప్రస్థాన ఆరంభ భేరి. ప్రస్థానం అంటే ప్రయాణం. మనం చేసేటటువంటి ప్రయాణం అనే చెప్పుకోవాలి. ప్రస్థానం అనగానే మహాప్రస్థానం గుర్తొస్తుంది మనకి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అయితే పర్వాలేదు, కానీ ఈ మహాప్రస్థానం గుర్తొస్తే అందరికీ భయమే. అందరం అక్కడికి పోయేవాళ్ళమే చిట్ట చివరికి. కానీ ఇప్పుడు కొంతమంది వాళ్ళు చనిపోయారు అంటే చాలు, ఎందుకు 10 సార్లు అంటారు, అనవద్దు అని భయపడుతూ ఉంటారు. మనం భయపడ్డా భయపడకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా, రావద్దు అన్నా రమ్మన్నా తన నియమం ప్రకారం చేసేది ఒక్కటే మృత్యు. ఆ మృత్యుదేవతలో మాత్రం ఏ విధమైనటువంటి కల్మషం ఇంకా ఏర్పడలేదు, హెచ్చు తగ్గులు లేవు. వీళ్ళందరూ ఈ ప్రతాపరుద్రుడి యొక్క జైత్రయాత్ర భేరీ ధ్వనిని విని పూర్ణ కర్ణజ్వరార్తా, ఆ జ్వరం వచ్చేసింది వీళ్ళందరికీ. భయం చేత విపరీతమైన జ్వరం. చిన్నపిల్లలకి వెనక జడుపు జ్వరాలు అని ఏదైనా చూస్తే చిన్న 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ల వరకు జడుచుకునేవాళ్ళు. తల్లి దగ్గరే ఉండేవాళ్ళు ఎక్కువగా. 5 ఏళ్ళు వచ్చిన తర్వాతే తల్లిని కొంచెం విడిచిపెట్టి ఉండేవాళ్ళు. కానీ 3 సంవత్సరాల వరకు ప్రతి పిల్లలు తల్లి దగ్గరే పెరిగారు పూర్వకాలంలో. అందుకని తల్లి దగ్గర ఉంటే వాళ్ళకి భయం ఉండేది కాదు. తల్లి లేకుండా ఉంటే వాళ్ళకి భయం ఎక్కువగా ఉండేది. అలా జడుచుకున్నప్పుడు ఏదన్నా మంత్రించి కుంకుమో విభూదో పెడితే ఆ జ్వరం పోయేది. మనం జడుచుకుంటే జ్వరం వస్తుంది, ఎక్కువ ఆలోచిస్తే జ్వరం వస్తుంది, ఎక్కువ అలిసిపోతే జ్వరం వస్తుంది, దెబ్బతింటే జ్వరం వస్తుంది. ఈ దెబ్బతింటే వచ్చే జ్వరమే అభిఘాత జ్వరము. ఘాతం అంటే దెబ్బ, అభిఘాతము అంటే బాగా దెబ్బ తగలటం. అందుకనే శస్త్రచికిత్సలు చేయించిన వాళ్ళకి రోజు టెంపరేచర్ టెస్ట్ చేస్తారు. ఈ కోత వల్ల జ్వరం వస్తుంది కనుక ఆసుపత్రిలో ఉంటాం కనుక వాళ్ళు వైద్యం చేస్తారు. ఆ జ్వరం రాకుండా వాళ్లే చూసుకుంటారు. కొంచెం కత్తిపీటలు చాకులు అలవాటు లేని వాళ్ళు కొత్త చాకు తీసుకుంటే తెగితే సాయంత్రానికి ఒళ్ళు జ్వరం వచ్చినట్టు ఉంటుంది. అంటే ఇంత దానికే ఉంటే మరి అంతంత కోతలకి ఇంకెంత జ్వరం వస్తుంది. దాన్ని అభిఘాతము అంటారు. బడలిక వల్ల శరీరం డచ్చిపోయి జ్వరం వస్తుంది. ఇలా రకరకాల జ్వరాలు వస్తే ఇప్పుడు మనం కూడా జడుపు జ్వరంలోకి లోనవుతున్నాం. ఎందుకనంటే గత అనుభవంతో అమ్మో మళ్ళీ ఇంకొక వైరస్ వస్తున్నది అంటే సగం భయంతో ఉంటున్నాం. ఎన్ని వైరస్లు వచ్చినా పరమాత్మ కృప ఉన్న వాళ్ళని ఏ వైరస్సు ఏమీ చెయ్యదు. అది ఇక్కడ మనందరికీ అనుభవంలో ఉన్న విషయం. వచ్చే పెద్దవాళ్ళందరికీ ఈ అనుభవం తెలుసు. గత 5-6 ఏళ్లుగా వచ్చినటువంటి కరోనా తర్వాత మనం అందరం బతికి చాలా వరకు బాగానే ఉన్నాం. మనకున్నటువంటి గోష్ఠి వాళ్ళం కానీ, వస్తున్న భక్త బృందం కానీ ఆ పరమాత్మ కృప వల్ల ఈనాడు మళ్ళీ అప్పుడమ్మో ఇంక కలుస్తామో లేవో అనిపించినటువంటి వాళ్ళం మళ్ళీ కలుసుకుంటున్నాం, మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటున్నాం. కనుక అమ్మవారి దయ వలన నిత్యశ్రీ నిత్యమంగళంగా మనం ఉంటే భాగవత గోష్ఠి పరమాత్మ కూడా కళకళలాడతాడు. గుడిలోకి ఎవరు రాకపోతే ఏముందండి, పాడుకొట్లాడుతూ ఉంటుంది గుడి. ఇంట్లో మనుషులు లేకపోతే 4 రోజులకి ఇల్లు బూజు పడుతుంది. అలాగే 10 మంది వస్తూ ఉంటే స్వామి కైంకర్యాలు అందుతూ ఉంటే ఆ స్వామి ఆహా వాళ్ళు ఇంతమంది వచ్చారు నన్ను చూశారని ఆనందపడుతూ ఉంటే, ఇంతమందిని నేను దర్శనమిచ్చాను, నా దర్శనం చేత ఇంతమందిని నేను రక్షిస్తున్నాను అని భావన చేస్తే అది దేవాలయానికి మనకి కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. అందువల్ల వీళ్ళందరూ ఒక మానవుడి శంఖాన్ని విని భయంతో నిండిపోయారు. నిండిపోయి యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు.